ఊహలు నాదూటలు, ఊహలు నాదూటలు, నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలు, ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలు. మంచిదేగాని ఊటలన్నీయు చెడిపోయెనే, ఊరు మంచిదేగాని ఊటలన్నీయు చెడిపోయెనే, ఉప్పు వేసిన వెంటనే ఊట క్షయతానొందెనే, ఉప్పు వేసిన వెంటనే ఊట క్షయతానొందెనే. ఊహలు నాదూటలు, నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలు, ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచెదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. చూడండి, ఈ వాక్య భాగంలో దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచెదను అనే మాట మనం కాస్త ధ్యానిస్తే, దేవుడు మనల్ని స్థిరపరిస్తే ఎలాంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటామో అనేది ఈ వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఎన్నో నిర్ణయాలు మనం తీసుకుంటుంటాము, ఎన్నో కార్యకలాపాలు ప్రారంభిస్తుంటాము, ఎన్నో ఆలోచనలు మనం ఆలోచిస్తుంటాము, అనేకమైన వాటిని ధైర్యంతో ప్రారంభించి ముందుకు వెళుతుంటాము. అయితే ఆ ప్రారంభించిన వాటిల్లో కొనసాగిస్తూ స్థిరంగా ఉండగలుగుతున్నామా? తీసుకొనిన నిర్ణయాలలో స్థిరంగా ఉండగలుగుతున్నామా? మాట చెప్పాము, ఆ చెప్పిన మాటలో స్థిరంగా ఉండగలుగుతున్నామా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఈ పూట మన హృదయాన్ని తాకాలి. ఎందుకంటే అస్థిరమైన పరిస్థితి బహు ప్రమాదకరమైనది. అస్థిరమైనటువంటి అనుభవాలు దేవునికి మనల్ని దూరం చేసేస్తాయి.
ఈ అస్థిరమైన అనుభవాలలో ఏ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమండి. ఎందుకంటే ఒక స్థిరమైన అనుభూతి మనకు లేనప్పుడు నమ్మకాన్ని కోల్పోతాము. నమ్మకమే మనం కోల్పోయినప్పుడు దేవుని యొద్ద నుంచి కలిగే ఏ ఆశీర్వాదం కూడా మనం పొందుకోలేము. అందుకే సామెతల గ్రంథంలో మనం చదువుతాము, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయట. మరి దీవెనలు వచ్చే మార్గం ఏంటి అంటే నమ్మకత్వం. నమ్మకత్వం ఎలా కలుగుతుంది అంటే మనం స్థిరులమై ఉన్నప్పుడు. కొందరు చూడండి, ఒక దానిలో స్థిరంగా నిలిచి ఉండరు. కొన్నాళ్ళు ఇందులో ఉంటారు, మరి కొంతకాలం తర్వాత అదే వ్యక్తి మరో దానిలో కనిపిస్తాడు. కొంతకాలం భక్తిగా ఉంటారు, మరి కొంతకాలం ఆ భక్తిని విడిచిపెట్టి తిరుగుతుంటారు. ఇలాంటి అస్థిరమైన అనుభవాలు మనకు కనిపిస్తాయి. ఇవి ప్రమాదకరమైనవి. అయితే ఒక వ్యక్తి దేవుని చేత మనం స్థిరపరచబడాలి అంటే ఆ దేవుని చేత స్థిరపరచబడిన వ్యక్తి ఎలా ఉంటాడు అనేది ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. నాకు బాగా నచ్చిన మాట ఇందులో ఏంటంటే, దిట్టమైన చోట మేకు కొట్టినట్లు. అంటే ఆ దిట్టమైన చోట మేకు కొట్టినప్పుడు ఇక ఆ మేకు కదల్చబడదండి, కదల్చబడదు. అంత స్థిరంగా ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని అవాంతరాలే కలిగినప్పటికీ కూడా, ఎన్ని శోధనలు, వేదనలు, బాధలు కలిగినప్పటికీ కూడా ఈ దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా స్థిరపరచబడిన వ్యక్తి అంతము వరకు నిలిచి ఉంటాడు. దైవ దీవెనలకి పాత్రుడై కొనసాగుతాడు. నా ప్రియ సహోదరులారా, మన విశ్వాసపు పయనంలో మనము కూడా ఇలా మనం స్థిరపరచబడాలని కోరుకోవాలి. ఎందుకంటే ఈ విశ్వాసపు పయనంలో మనకెన్నో ఆటుపోటులు కానివ్వండి, అవాంతరాలు కానివ్వండి, లేక ఎన్నో శోధన బాధలు కానివ్వండి, ఇవన్నీ సర్వసాధారణంగా మనల్ని తాకుతూ ఉంటాయి. అలాంటప్పుడు వెనుచూడకుండా, ఆయన చూపించే పవిత్రమైన మార్గంలో వెనుతిరగకుండా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనకు బాగా తెలిసిన ఒక చిన్న చరిత్ర నేను మీకు తెలియపరుస్తాను. అదేంటి, మొర్దెకైని గూర్చి. ఈ మొర్దెకై ఎలాంటి వాడు అనంటే చాలా నమ్మకస్తుడు. దేవునితో చేసుకుని ఒడంబడిక విషయంలో ఆయన మీరిన వాడు కాడు. దేవునితో ఆయనకున్న అనుబంధాన్ని ఏనాడు పటాపంచలు చేసుకున్నవాడు కాదు. అల్పమైన స్వల్పమైన వాటికి ఆయన తన విశ్వాసపు జీవితాన్ని వైదొలిగిన వ్యక్తి కాదండి. ఈ మొర్దెకైని గురించి నేను మరిన్ని వివరాలు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీకు బాగా తెలుసు కనుక. హామాను మొర్దెకై మీద కక్ష కట్టాడు. ఏంటి కారణం అనంటే, ఈ మొర్దెకై హామానికి తల వంచట్లేదు, దండం పెట్టట్లేదు అని నెపం మోపాడు ఈ హామాను మొర్దెకై మీద. ఆ విషయాన్ని మొర్దెకైకి కూడా చెప్పారు. బాబు, నువ్వు అతనికి ఒక నమస్కారం చేసేస్తే, అతనికి తల వంచి నువ్వు అతనికి ఒక దండం పెట్టేస్తే అతనికి నీ మీద ఉన్న ఈర్ష్య పోతుంది కదా అని సలహా ఇచ్చేవాళ్ళు తక్కువేమీ కాదు. కానీ మొర్దెకై ఎందుకు అలాగా తెగించాడు అనంటే, తనకు ఒకటే తెలుసు, జీవము కలిగిన దేవునికి తప్ప నేను ఎవరికి తల వంచకూడదు, ఈ జీవము కలిగిన దేవునికి మాత్రమే నేను నమస్కరించాలి. తాను నమ్ముకున్న ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేసుకున్నవాడు కాదు. ప్రియమైన సహోదరులారా, చరిత్రలో మనం చదువుకుంటూ వస్తే ఆశ్చర్యకరమైన ఒక విషయం మనం చదువుతామండి. అదేంటంటే, అతనికి ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ, అతనికి ఎంత కష్టమే ఎదురైనప్పటికీ కూడా అతడు అందులో నిలిచిన వాడై దేవుని వైపు చూచాడు. తాను నమ్ముకొనిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా చేయి విడువడు అనే మంచి నమ్మకంతో ఆయన కుడికైన ఎడమకైన తొలగిన వాడు కాదు. నేను మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే, హామాను భార్య మొర్దెకైని గురించి చెప్తుంది. హామాను భార్య హామాను అడుగుతుంది, ఏంటి నువ్వు ముఖం చిన్నబుచ్చుకొని ఉంటున్నావేంటి, ఏమైంది అలా అని అడిగినప్పుడు హామాను జరిగిన సంగతి అంతా చెప్పాడు.
ఇదిగో ఇలాగా మొర్దెకై అనే అతను ఇలా చేస్తున్నాడు, నాకు నమస్కరించట్లేదు, నాకు లోబడట్లేదు అలాగని. అప్పుడు ఆమె ఒక చక్కటి మాట చెప్పిందండి పరిశుద్ధ గ్రంథంలో. ఆ మాటని ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యంలో వ్రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరుషుకును తన స్నేహితులందరికీ తెలపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. ప్రియులారా, ఈ చక్కటి సాక్ష్యాన్ని చూడండి. హామానుతో స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. ఏమని? నీవు ఎవరిని గూర్చి అయితే చెప్తున్నావో, ఎవని వలన నీకు అధికార నష్టం కలుగుతుందని భావిస్తున్నావో అతడు గనక యూదుల వంశపు వాడైన ఎడల. ఎందుకని? దేవుడు వారిని దిట్టమైన చోట కొట్టిన మేకులా చేసినవాడు. ఒక దిట్టమైన చోట కొట్టిన మేకు ఎలాగైతే కదల్చబడదో అలాంటి వారు వాళ్ళకి ప్రాణం మీద తీపి కంటే కూడా దేవుని మీద మక్కువ ఎక్కువ. వాళ్ళు తమ దేవుని ప్రాణాధికంగా ప్రేమించిన వారు లోబడరు. వారు తమ దేవునికి తప్ప ఎవరికి నమస్కరించరు. అనవసరంగా నీవు వాళ్ళ ద్వారా అవమానాలు పాలవడం తప్ప నీకు జయము కలుగదు అని స్పష్టంగా హామానుతో పలుకుతున్న మాటలు మనం లేఖనాల్లో చదువుతున్నాము. ప్రియ సహోదరులారా, మరి హామానుకి మనలాంటి స్వభావమే కదా. ఎందుకు వచ్చిన గొడవ? నలుగురితో మనం కూడా కలిసి వెళ్ళిపోదాం. నలుగురితో మనం కూడా వాళ్ళు ఎలాగ అడుగులు వేస్తే, వాళ్ళు ఎలా జీవిస్తే మనం కూడా అలాగే జీవిస్తాం. మనకెందుకు వచ్చిన గొడవ? ఈ రిస్కుల్లో, ఈ సమస్యల వలయాలలోనికి మనం ఎందుకు వెళ్ళాలి అని అనుకుని ఉండొచ్చు కదా. లేదు. ఆ దిట్టమైన చోట కొట్టిన మేకు ఎలాగైతే బలము కలిగి ఉంటుందో ఆ రీతిగానే మొర్దెకై నిలిచాడు. అంతంలో మనం చూస్తామండి, ఊరేగింపులో ఉండవలసిన వాడు ఉరికమ్మం మీద ఉన్నాడు, ఉరికమ్మం మీద ఉండవలసిన వాడు ఊరేగింపులో ఉన్నాడు. చరిత్రలు తల్లకిందులుగా మార్చబడ్డాయి. మన విశ్వాసపు యాత్రలో కూడా మనం ఎలా ఉండాలి? ఇటు గాలి కొడితే అలా వంగిపోయే బలహీనమైన చెట్టుగా కాదు, మనం నాటబడిన ఒక శక్తి కలిగినటువంటి వృక్షము వలె మనం నిలిచి ఉండాలి. మనము బలాన్ని పొందుకోవాలి. మనం ఆ శక్తి సామర్థ్యతల్ని విశ్వాసమందు మనం కనపరచాలి. అది దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరిస్తే కలిగే అనుభూతి. మరి ఈ రోజున ప్రభువా నన్ను స్థిరపరచు, ప్రభువా నన్ను బలపరచు, దిట్టమైన చోట కొట్టిన మేకువలే నన్ను బలవంతునిగా చేయమని మనం కోరుకుంటే ఎంత శ్రేష్టమో కదా. ఆనాడు మొర్దెకై ఘన విజయాన్ని యూదులకు కనపరిచాడు. యూదులంతా సంబరాలు చేసుకున్నారు. పండుగ వాతావరణం నెలకొల్పబడింది. ఏ రోజైతే యూదులందరూ ఒక్కసారిగా నాశనం చేయబరచబడాలని కోరుకున్నాడు శత్రువు, ఆ ఆశలన్నీ వమ్ము చేయబడ్డాయి, చల్లచెదురుగా మార్చబడ్డాయి. యూదులకు ఘన విజయం కలిగినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా? పరిశుద్ధ గ్రంథంలో మనం పలుసార్లు చదువుతుంటామండి దానియేలు చరిత్ర. ఈ దానియేలు గురించి మనం చదివినప్పుడు మనకు ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళేమి పెద్ద ముసలితనమందు లేకపోతే వృద్ధాప్యమందు చాలా 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 అనుభవంతో నిలిచిన వాళ్ళేవి కాదు. యవనులు. యవన ప్రాయం ఎలాంటిది అనేది నేను మీకు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. వాళ్ళ ఆశయాలు వేరుగా ఉంటాయి. శరీరంలో ఉన్న ఆ వేడి రక్తం ఉరకలెత్తుతుంటుంది. దేనికైనా వాళ్ళు రోషాన్ని ప్రదర్శిస్తారు, వెనక ముందు ఆలోచించరు. ఇది యవన ప్రాయం. చాలామంది చెప్తుంటారు, యవనస్తుడివి కాస్త జాగ్రత్తగా అడుగువేయి, శరీరంలో ఉన్న వేడి రక్తం నిన్ను నడిపిస్తున్నట్లుగా నడిపించబడకూడదు అని దండిస్తుంటారు పెద్దవాళ్ళు. మరి ఈ యవనుల యొక్క అనుభవాలు చూడండి పరిశుద్ధ గ్రంథంలో, ఆశ్చర్యం కలుగుతుందండి.
వాళ్ళ ప్రతిష్ఠిత కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి భావన కానివ్వండి, ఇవన్నీ ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటట్లుగా ఉంటాయి. ఈ సందర్భానుసారంగా నేను మీతో చెప్పాలి అనంటే ప్రత్యేకంగా దానియేలు యొక్క అనుభవాన్ని మనం గమనించినప్పుడు ఎన్ని శోధనలో వాళ్ళు ఏదో అక్రమం చేశారు, అన్యాయం చేశారు, లేకపోతే మరొకటని కాదండి. మనకు బాధ కలిగించే విషయం ఏంటంటే, మీరు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. అందుకు ప్రధానులను అధికారులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. ప్రియులారా, ఇక్కడ ప్రధానులు అధికారులను వాళ్ళేమి తక్కువ వాళ్ళు కాదండి, చిన్న చితక వాళ్ళు కాదండి. ఈ ప్రధానులైన వాళ్ళు, అధికారులైన వాళ్ళు దానియేలులో ఏదైనా ఒక తప్పు వాళ్ళు కనుగొనాలని వెతుకుతున్నారట. ప్రియులారా చూడండి, దేవుని చేత దిట్టమైన చోట దిగగొట్టిన మేకు లాంటి ఒక స్థిరత్వం ఎలాంటిదంటే అతనిలో ఓ చిన్న లోపమైన కనిపించలేదంటండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అంటే ప్రధానులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అధిపతులు కానివ్వండి, దానియేలును కదపలేకపోయారండి. ఈ యవనస్తునిలో ఒక్క తప్పైనను అంటే ఏ విషయంలో పట్టుకుంటే దొరకరండి. కానీ అంత నిందారహితంగా బ్రతికాడు. ఆశించిన వాళ్ళ యొక్క ఆశలు నీరుగారిపోయాయి. దానియేలు యొక్క సాక్ష్యం ఎదుట ఈ ప్రధానులు కానివ్వండి, అధిపతులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వాళ్ళు నోటి మీద వేలేసుకొని నిలిచిపోయారు, ఓడిపోయారు. ఏ తప్పైనను ఏ లోపమైన కనుగొనలేకపోయారట. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరిచాడు, దేవుడు ఒక వ్యక్తిని నాటాడు. ఆ నాటిన వ్యక్తిని, స్థిరపరిచిన వ్యక్తిని ఎవ్వరూ కూడా కదపలేరు కదా. నా ప్రియమైన సహోదరులారా, ఇలాంటి మన పితరుల యొక్క జీవిత అనుభవాలు మన ఎదుటి నిలిచినప్పుడు మన బ్రతుకులను ఇలాంటి అనుభవాలతో సరిపోల్చుకుంటూ నేను ఎలా ఉన్నాను అనే ప్రశ్న మనందరికీ కలగాలండి. మరి యవనస్తుడైన దానియేలు అంతటి స్థిరమైన వ్యక్తిగా బబులోనులో నిలిచాడు. రాజులు సహితం తను ఆరాధించే దేవుని వైపు తిరిగేటట్లు దానియేలు యొక్క సాక్ష్యం, షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క సాక్ష్యం బబులోనులో మారుమ్రోగిపోయింది. మరి ఈరోజున మనల్ని బట్టి అనేకులు ప్రభు యొద్దకు ఎందుకు రాలేకపోతున్నారు? మన సాక్ష్యాన్ని బట్టి ఎందుకు ప్రభు వైపు అనేకులు చూడలేకపోతున్నారు? మనం ఎలా ఉన్నాము అనేది ఓ చక్కటి ప్రశ్నగా ఈరోజున మనల్ని మనం వేసుకోవాలి. ఆఖరిగా మరొక మాట చెప్పనా, యోబును గురించి మనం చదువుతామండి. ఎన్ని శోధనలు వచ్చాయో, ఎన్ని కన్నీళ్లు కలిగాయో, ఎంత వేదన కలిగిందో. పిల్లలు పోయారు, కుటుంబం చిన్నాభిన్నలు అయిపోయింది, ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, సమస్తం కోల్పోయాడు. ప్రియులారా, ఒక్క మాట జాగ్రత్తగా మీరు ఆలకించండి. అన్నీ పోయాయి, కానీ దేవుని మీద తనకున్న భయభక్తులు కానివ్వండి, దేవునిపై అతనుకున్న విశ్వాసం కానివ్వండి, దేవునిపై తనకున్నటువంటి నమ్మిక కానివ్వండి, అతనిని విడిచిపెట్టిపోలేదండి. ఆశ్చర్యమైన ఒక మాట చెప్తాను, నోటి మాట చేతనైనను అతడు పాపం చేసిన వాడు కాదట. ఎలాంటి పరిస్థితుల్లో? ఒళ్ళు గుల్లైపోయింది, ఇల్లు పాడైపోయింది, పిల్లలందరూ సచ్చిన శవాల్లాగా ఒక్కరోజున సచ్చిన శవాల్లాగా పడుకు పెట్టబడ్డారు. అయ్యో, యవనస్తులైన పిల్లలు పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని, మన పెద్దలు చెప్తుంటారు కదండి, పువ్వులమ్మిన చోట కట్టెలమ్మలేము కదా అంటుంటారు. అలాగే చిందరవందర చేయబడిన ఆ బ్రతుకులో కనీసం నోటి మాట చేతనైనను అతడు పాపం చేసిన వాడు కాదట. ఎందుకని? అదే దిట్టమైన చోట మీకు దిగగొట్టినట్లు. ఈ స్థిరత్వం చూడండి ఎంత ఘనమైనదో. మనకు ఒక చిన్న చేదైన అనుభవం కలిగితే చాలు, మనం దేవుని దూషిస్తాము, దేవునికి దూరం అయిపోతాము.
నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఇలాంటి స్థిరత్వాన్ని మనం కోరుకోవాలి. అందుకే యోబు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. రెండింతల దీవెన అతనికి చేరుకుంది. ఏ పరిస్థితుల్లోనైతే ఇతని యొక్క చరిత్ర సమాప్తం అవుతుందని అనుకున్నారో అదే ప్రజల కనుల ఎదుట ఆయన మరల చిగురించిన వృక్షము వలె ఎదిగాడు, అనేకులను అబ్బురపరిచాడు. ఇదిగో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, లోకంలో మనకెన్నో రావచ్చు, ఎన్నో కలగవచ్చు. కానీ వాటికి మనం కదిలిపోయే వారం కాకుండా ఈ దిట్టమైన చోట దిగగొట్టిన మేకువలే మనం స్థిరపరచబడాలి. ఈ స్థిరత్వం ద్వారా మనం ప్రభు కొరకై పత్రికలమై బ్రతకాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. కలుగుతున్న శోధనలలో, ఆవేదనలలో, ఒకవేళ ఎలాంటి ఇబ్బందులలో, ఇరుకులు మనకు వచ్చినప్పటికీ కూడా కదలక నిలుద్దాము. ప్రభు కొరకై సాక్షిగా బ్రతుకుదాము. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, మేము కదలని వారమై స్థిరులమై ఆనాడు మా పితరులు బ్రతికినట్లుగా మొర్దెకై, దానియేలు, యోబు, ఇలా మా పితరులు బ్రతికిన ఆ బ్రతుకుని నాయన మా ఎదుట ఉంచుకొని కుడికాయను ఎడమకాయను తొలగక మీ వైపు చూస్తూ మీ కొరకై పత్రికలమై సాక్షులమై ఉండేటట్లు మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాను. మాకు స్థైర్యమును ధైర్యమును కలిగించండి. పిరికి ఆత్మను తొలగించండి నాయన. ప్రభువా, మీ కృప సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని, మా చేతిని పట్టుకొని దృఢపరిచి ధైర్యపరిచి నడిపించమని మమ్మల్ని మీ పాద పద్మానికి అప్పగించుకుంటున్నాము. లోకంలో మేము బ్రతుకుతున్నాము నాయనా, లోకం మాలో ఉండకుండానట్లుగా సహాయం చేయండి. ఈ లోకంలో మీ వైపు చూస్తూ విజయ పదములో నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు కృప చూపించమని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరు ఏ ఏ ఇబ్బందులలో, ఇరుకులలో, కష్ట నష్టాలలో ప్రభువు మీ వైపు చూస్తున్నారో ఒక్కొక్కరిని దర్శించండి, ధైర్యపరచండి, విడుదల కలిగి చేయండి. వారిని స్థిరపరిచి దీవించమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుడుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుడుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.